ఒకవేళ ఎప్పుడైనా అక్క గురించి నిజం బయటపడితే మీరే అండగా ఉంటారని ఆశపడ్డాను సారు. అలాంటిది మీరే బయట పెట్టాలని చూస్తుంటే ఇంకెవరితో చెప్పుకునేది? అయినా నేనేం చేసినా మంచిగా చేస్తానని నమ్మే మీరు ఒక్కసారిగా ఎందుకు ఇలా వ్యతిరేకంగా మారిపోయారు? ఏంటి ఫోటో మారిపోయింది, దేవుడు కాపాడాడు అనుకుంటున్నావా? అది మారలేదు, నేనే మార్చాను. అయినా అందరికీ చెప్పి మిమ్మల్ని బయట పడేయకుండా ఎందుకు కాపాడానా అనుకుంటున్నావా? ఆలోచించు. అయినా నీకు అర్థం కాదులే, మన రూటే సెపరేట్. ఇన్నాళ్ళ నా మీద నమ్మకం పోయేంతలా ఏం చెప్పి ఏమార్చింది? అసలు అక్క గురించి నిజం బయటపడకుండా ఎందుకు ఆపుతుంది? దాని అసలు ప్లాన్ ఏంటి? ఏదైనా కానీ వదలను సారు. అక్కని, మిమ్మల్ని, నా కుటుంబాన్ని ఆ పల్లవి నుంచి కాపాడతాను. ధరణి, అమ్మ స్వాతి, స్నానానికి బయట నీళ్ళు రెడీ చేశారా? చేశానత్తయ్య. రేగుపళ్ళు, జిల్లేడాకులు నీళ్ళల్లో వేశాను. ఇంకా వాళ్ళు నిద్ర లేచినట్లు లేరు కదా, త్వరగా లేపి స్నానాలు చేయించండి. పెళ్ళాళ్ళు స్నానం చేయించడేంది? ఆడు చేసుకోరా? ఈరోజు రథసప్తమి సామ్రాజ్యం. గోరువెచ్చని నీళ్లలో రేగుపళ్ళు, జిల్లేడాకులు వేసి ఆరు బయట సూర్యకిరణాలు పడుతుండగా తల్లులు పిల్లలకి, భార్యలు భర్తలకి తలస్నానం చేయించి తరువాత సూర్యభగవానుడికి పూజ చేయించాలి. అమ్మా, తొందరగా లేపి స్నానాలు చేయించండి. గుడికి పూజ చేయించడానికి వెళ్ళాలి. వెళ్ళండి. శ్రీవారు, ఒక్క క్షణం. ఈ పూట మీరు స్నానం ఆచరించవలదు. స్నానం చేయకూడదా? స్నానం చేయకుండా ఎలా ఉండేది? పొద్దున్న లేచిన వెంటనే స్నానం చేయకుండా గది దాటి కూడా నేను బయటికి రాను. అయ్యో, పూర్తిగా స్నానం ఆచరించవలదని నా ఉద్దేశము కాదు. ఈ రోజు 6 బయట స్నానం ఆచరించవలను. బయట స్నానమా? నా వల్ల అస్సలు కాదు. అసలే చలి ఎక్కువగా ఉంది. చలి పుట్టకుండా చేయుటకు చెంతనే నేనుందును కదా. అంటే నేనే వెచ్చని నీళ్లతో తలస్నానము చేయించదను. కావున చలి ఏమీ ఉండదని నా ఉద్దేశము. అయినా బయట అలా స్నానం చేయడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అర్థమైంది. ఇంకా మీరు నన్ను భార్యగానే అంగీకరించలేదు. నా చేత స్నానం చేయించుకోవట మీకు కాస్త ఇబ్బందిగానే ఉండును. మరి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలననో మీకు స్నానం చేయించవలనన్న ఆశతోనో పిలవడం లేదు. ఈరోజు రథసప్తమి.
ఆరుబయట సూర్యకిరణాలు ప్రసరించే చోట తల్లులు పిల్లలకి భార్యలు భర్తలకి స్నానం చేయించవలనని ఆచారమట. అందుకే నేను మీకు స్నానం చేయించవలనట. ఇది అత్తగారి ఆదేశం. ఏమి చేయమందరు? అది సరే, మీకు మరీ ఇబ్బందిగా ఉండొచ్చో అత్తయ్య గారికి సర్ది చెప్పుటకు ప్రయత్నించదును. అవసరం లేదు, నేను వస్తాను. అయ్యో, మీరు మరీ ఇలా ఇబ్బంది పడుతూ సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. నేను అత్తయ్య గారితో మాట్లాడతాను. పర్వాలేదు, నేను వస్తా అంటున్నానుగా. మరి చలి ఎక్కువగా ఉంది అన్నారు. అంటే చలి పుట్టకుండా చేయుటకు చెంతనే నువ్వు ఉంటాను అన్నావు కదా. అదే వేడి నీళ్లతో స్నానం చేస్తా అన్నావు కదా. మరి ఆరుబయట స్నానం ఆచరించుట అతి ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఆయన పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదు. అయితే దయచేయము. రండి. సారు, సారు, లేవండి సారు. ఏంటి ఏంటి పొద్దున్న నీ గోల? ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎందుకు సారు అంత కోపం? ఎందుకా? అంత చేసి మళ్ళీ నంగనచలో ఏమీ తెలియనట్టు అడుగుతున్నావా? నువ్వెంతో అమాయకురాలు అనుకున్నాను, ఎంతో మంచిదాను అనుకున్నాను. మరి ఇంత మోసం చేస్తావా? నేనేం మోసం చేయలేదు సారు. మీరు ఎవరి మాటలో విని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వు చెప్పిన సోదంతా విని పిచ్చోళ్ళ నమ్మే రోజులు పోయాయి. అసలు నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ రోజు నుంచి నీకు నాకు మాటలు. నన్ను పట్టించుకోకు, వెళ్ళిపో, వెళ్ళిపో. సారు, మన గొడవ సంగతి తర్వాత. మీకు తలస్నానం చేయించాలి, కిందికి రండి. తలస్నానం చేయిస్తావా నువ్వా? తెలిసి నా చుట్టుని నీ చేతిలో పెట్టనా? అమ్మో, మళ్ళీ ఏం ప్లాన్ వేసావే? మెల్లగా తల రుద్ది ఒళ్ళు రుద్ది దారిలోకి తెచ్చుకుందామనే? దేవుడా, అంత సులువుగా దారిలోకి వచ్చే మగాడే అయితే నాకెందుకు ఈ పాటలు? నా తలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఈరోజు రథసప్తమి, నేను మీకు తలస్నానం చేయించాలంట. ఓ, మళ్ళీ ఇదొక సాకు. నువ్వు ఏదో ఒకలా మడతేసి మాయ చేస్తావు, నాకు తెలుసు. కానీ నేను మాత్రం నీ మాయలో పడను. అయ్యో, ఇది నా మాయ కాదు, నా ప్లాన్ కూడా కాదు. అత్తయ్య గారు మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పారు. ఎవరు చెప్పినా సరే వినేదే లేదు. నువ్వు నాకు స్నానం చేయించడం కాదు కదా, నీ చిటికెన వేలు కూడా నన్ను టచ్ చేయడానికి వీల్లేదు. ఆ పల్లవి మిమ్మల్ని పూర్తిగా మాయ చేసేసింది సారు. దానిలో నుంచి బయటపడాలంటే మీకు పూర్తిగా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీరు స్నానానికి వస్తున్నారా, రావట్లేదా? నేను రాను. ఎక్కువ మాట్లాడితే స్నానం చేయడమే మానేస్తాను. సరే, ఎలా చేయరో ఎలా రారో నేను చూస్తాను. ఏం నువ్వు చూసేది? ఏం నువ్వు చూసేది? మీ ఇద్దరు అక్క చెల్లెల సంగతి నేను చూస్తాను. ఓ, సరే.
ఏంటి హీరోయిన్, మొగుడు స్నానానికి రానంటున్నాడా? రాడు. అయినా ఇప్పుడే ఉంది, ఇంకా ముందు ముందు చాలా ఉంది. ప్రస్తుతానికి నీ మొగుడు ఎందుకు రాలేదని అత్తగారు అడిగితే ఏం చెప్తావో ఆలోచించుకో. వెళ్ళు, వెళ్ళు. వాళ్ళిద్దరూ ఏరమ్మా? వస్తున్నారు అత్తయ్య. ఏవండి, రండి ఏ రానుపో. ప్లీజ్. నేను రాను అని చెప్తున్నాను కదా, మళ్ళీ పిలుస్తావేంటి? పో. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. దీన్ని అస్సలు నమ్మకూడదు. నాని ఏడమ్మా? అత్తయ్య, అది ఆయనకి రాత్రంతా ఒకటే తలనొప్పి, నిద్రపోతున్నారు. బాగా జలుబు కూడా చేసింది. అందుకే తలస్నానం ఎందుకులే అని. అందుకని రథసప్తమి రోజున తలస్నానం చేయించడం మానేస్తావా? అంతగా జలుబు చేస్తే ఆవిరి పట్టించొచ్చు కానీ వెళ్ళి తీసుకురా. అదేందమ్మా, ఆడుగాడ కసరత్తులు చేసుకుంటా అంటే జలుబు వచ్చింది, జ్వరం వచ్చిందో చెప్తావేంది? అంటే అత్తయ్య నిజంగానే తలనొప్పి అని పడుకున్నారు. వాడు చిన్నప్పటి నుంచి అంతే ధరని. అమ్మ తలస్నానం చేయిస్తానంటే ఇలాగే తలనొప్పని పడుకునేవాడు. నువ్వేమో అమాయకురాల్లా వాడి మాటలు విని వచ్చేసావు. చెప్తాను వాడి సంగతి. నాని, నాని, రా కిందికి. ఇదేదో చెప్పినట్టుంది అమ్మకి. ఎందుకమ్మా? నేను రాను. నీ వేషాలు నా దగ్గర కాదు, మర్యాదగా రా. నేను రాను. వస్తావా రావా? అబ్బా, రానంటే ఏంటమ్మా? ఏంటమ్మా, ఎందుకు రమ్మన్నావు? ఎందుకా? ఏ వేషాలు ఇస్తున్నావా? పాపం కోడలు అమాయకురాలు కదా అని ఆటలాడుకుంటున్నావా? ఎవరు? నీ కోడళ్ళు అమ్మాయికురాళ్ళ? వీళ్ళని అమాయకులు అనుకుంటే మనం పిచ్చివాళ్ళం అవుతామమ్మా. ఏంట్రా కొనుక్కుంటున్నావు? పెళ్ళం వచ్చినా ఇంకా పస్తనం పోలేదు.
అమ్మ ధరణి, వాడికి ఇష్టం లేని పని చేస్తే ఇలాగే గొడవ చేయటం అలవాటే కానీ నాని, ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకునిరా. అమ్మా చెప్తున్నాను కదా, వెళ్ళు, వెళ్ళరా. వెళ్ళండి సారు. ధరణి, ముందు వాడిని కూర్చోబెట్టి తలకిపోయమ్మా. కూర్చోండి సారు. ఏంటి కూర్చునేది? మా అమ్మతో చెప్పి బలవంతంగా రప్పిస్తావా? నీ సంగతి చెప్తానుండు. అలాగే తర్వాత చెప్దురు గాని ముందు కూర్చోండి. కూర్చోండి. అమ్మా, దీన్ని స్నానం చేయించమంటే పిండి పిండి చేసేలా ఉంది. నా వల్ల కాదు. ఇవన్నీ అవసరమా? అవసరమేరా. ఈరోజు తలస్నానం చేసి సూర్య భగవానుడికి పూజ చేస్తే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యం ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అనుబంధాల్ని పెంచుతుంది. ఉన్న బంధాలనే పడలేకపోతుంటే ఇంకా అనుబంధాలంట. వాడు అలాగే ఏదో ఒకటి కొనుగుతుంటాడు గాని నువ్వేం పట్టించుకోకుండా వాడికి స్నానం చేయించమ్మా. కూర్చోండి. ఇంత పెద్ద జలకిచ్చాను కదా, అయినా దీనికి టెన్షన్ లేదా? లేకపోతే లోపల టెన్షన్ ఉన్నా బయటపడడం లేదా? ఏదేమైనా ఈ డోస్ దీనికి సరిపోవడం లేదు, ఇంకొంచెం పెంచాల్సిందే. అమ్మా! అయ్యో, 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 కళ్ళల్లో కుంకుడు రసం పడింది. కన్నులు మూసుకోవాలని చెప్పాను కదా. ఏమండి, కన్నులు తెరిచి ఈ నీళ్ళలో ఉంచండి. మార్చుకుని అన్నయ్యను మోసం చేసి ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఎంత ప్రేమ చూపిస్తుందో చూడు. పెళ్ళాం చేతిలో జుట్టున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మా అక్కని దొంగ మొహంది అంటారు. అయ్యో అయ్యో బాబు, చంపేస్తావేంటే? ఉండండి. ధరణి, బిడ్డ అసలే సుకుమారం, జర చూసి మెల్లగరుద్దు. ఏం పర్వాలేదత్తయ్యా, ఈ మాత్రం రుద్దితే కాని బుర్రకి పట్టిన మురికి వదలదు. అబ్బా, కదలకండి. అబ్బా, అయ్యో